సో మాట్లాడదాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ప్రస్తుతం ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పాయల్ శంకర్ గారు నమస్తే. భరత్ గారు నమస్తే. ఇప్పుడు మీరు ఒక బీసీ నేత, ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది. మీరు యాక్సెప్ట్ చేస్తే గవర్నర్ ఆర్డినెన్స్ ఇస్తే మేము ఎలక్షన్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా ఇది మెటీరియలైజ్ కాకపోతే మిమ్మల్ని దోషిగా చూపెట్టే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు వీళ్ళ ఆలోచనలు ఏంది అని అంటే, ఎట్టి పరిస్థితులలో మనం అమలు చేయడానికి అవకాశాలు కనిపిస్తలేవు. దీన్ని మనం తప్పించుకోవాలంటే ఏదో ఒక రాజకీయ పార్టీ మీద, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద నెపం పెట్టి తప్పించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. మేము స్పష్టంగా శాసనసభలో బిల్లు పెట్టిన రోజు నుంచి స్పష్టంగా మేము అడుగుతున్నాం, ముస్లింలు లేనటువంటి బీసీ రిజర్వేషన్ ఇస్తామని మీరు ఎందుకు చెప్తలేరు? ఈ రాష్ట్రంలో 2014లోనే 34% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వబడుతున్నాయి. ముస్లింలకు ఈరోజు 42% అనేది పేరు పెట్టి దాంట్లో ముస్లింలకు 10% ఇచ్చి, అంటే ముస్లింలకు 10% పోను 42లో ఎంత శాతం మిగులుతుంది? 32. అంటే 2014లో 34% బీసీలకు రిజర్వేషన్ అమలవుతుంది. ఈ కాంగ్రెస్ 42% అనే పేరు పెట్టి ఆ ఉన్నటువంటి 14లో ఉన్నటువంటి 2% తగ్గించి ఈరోజు 32% ఇచ్చి 42% మేము బీసీలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని గొప్పలు చెప్పే మాటలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నది. అసలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదు. ఎందుకు లేదంటే, మొదలంటారు గవర్నర్ గారికి చెప్పొచ్చు కదా, మేము పెట్టినటువంటి ఆర్డినెన్స్ మీద మాకు ఆర్డర్ ఇవ్వమని, ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టమని గవర్నర్ గారికి చెప్పొచ్చు కదా అని మొదలంటారు. మళ్ళొకసారి అంటారు రాష్ట్రపతి గారికి చెప్పొచ్చు కదా, రాష్ట్రపతి గారి దగ్గర మా బిల్లు పెండింగ్ ఉన్నది, అక్కడి నుంచి మా క్లియరెన్స్ ఇప్పొచ్చు కదా, మళ్ళొకసారి ఆ మాట మాట్లాడతారు. అసలు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ రిజర్వేషన్ల మీద ఎటు పాలుపోక, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక ప్రజలు బీసీలంతా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కేవలం ఎన్నికల వాగ్దానంగా అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద నెపం పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నది. నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణలో చాలా సీనియర్ హనుమంతరావు గారు, నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీకి బీసీలకు ఏమన్నా చెయ్యాలన్న ఒక ఆలోచన గిన ఉంటే, అంత గొప్ప మనిషి రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి మహానుభావుడు, ఇందిరాగాంధీ నాయకత్వంలో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు, ఈ రోజు ఏ స్థానంలో కూర్చోబెట్టిండ్రు హనుమంతరావు గారిని? కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఏమన్నా వాళ్లకు చెయ్యాలా బీసీలకు అని వాళ్లకు మనస్ఫూర్తిగా ఉంటే, ఈ రాష్ట్ర కేబినెట్ లో 42% కాంగ్రెస్ లో మంత్రులు ఇవ్వాలా, ఈ తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేసినటువంటి కార్పొరేషన్ లో 42% బీసీలకు ఇవ్వాలా. మీ చేతిలో ఉన్నటువంటి అధికారాలు మాత్రం ఏ ఆర్టికల్ అడ్డం లేనటువంటి, ఏ జడ్జిమెంట్ అడ్డం లేనటువంటి పదవులు ఇవ్వడానికి అవకాశం ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గాని, కాంగ్రెస్ పార్టీ గాని బీసీలకు ఇవ్వడానికి కూడా వాళ్లకు మనసు ఒప్పుతలేదు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎంతనైతే బీసీలను మోసం చేసిందో అంతకన్నా ఒక అడుగు ముందుకేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసేటటువంటి కుట్ర చేస్తున్నది. నేను స్పష్టంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యునిగా అడిగిన, ముస్లింలు లేనటువంటి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన ఇవ్వాలని చెప్పినాం. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యునిగా మీ వెంట ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అని చెప్పినాం. కానీ ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మాట కూడా మాట్లాడతలేదు. మీరు ఎందుకు పోలేదు ఢిల్లీ? మిమ్మల్ని కూడా రమ్మన్నారు కదా. మేము స్పష్టంగా ఒక మాట చెప్పినాం, ముస్లింలు లేనటువంటి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రభుత్వం నుంచి సమాధానం రావాలా. మేము శాసనసభ బిల్లు సందర్భంగా కూడా మేము మాట్లాడమే కాకుండా ఒకసారి అడుగుదాం. మనం వి హనుమంతరావు గారు ఉన్నారు, పాయల్ శంకర్ గారు లైన్ లో ఉండండి. హనుమంతరావు గారు వినబడుతుందా? విహెచ్ గారు వినబడుతుందా? మ్యూట్ లో ఉన్నట్టు. విహెచ్ గారు విహెచ్ గారు వినబడుతుందా?
वहाँ से 2-3 लाइन कट जाती है। एक యా, रेवाड़ी से పాయల్ శంకర్ గారు, ఒకటి ఇప్పుడు ముస్లింలు లేని బీసీలు అయితే ఇస్తామని చెప్తున్నారు, అంతేనా? ముస్లింలు లేనటువంటి 42% బీసీ రిజర్వేషన్ లో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నోట కానీ ఎందుకు ఇప్పుడు ఆ మాట వస్తుంది? ఆల్రెడీ బీసీ లిస్ట్ లో కొద్దిమంది ముస్లింస్ ఉన్నారు, దూదేకుల, నూర్ బాషా. ముస్లింలని కాదు, నేను పదే చాలా మంది ఒక పొరపాటు మాట్లాడుతున్నారు. గత ముస్లింలకు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది, భారతదేశం అంతా కూడా ముస్లింల పేరు మీద ఈ భారతదేశంలో ఎక్కడ కూడా రిజర్వేషన్ లేదు. వారికి ఏదైతే కుల వృత్తులు ఉన్నాయో, సామాజిక వెనుకబాటుతనంగానే వాళ్లకు రిజర్వేషన్లు ఉన్నాయి. ముస్లింలలో వాళ్ళు ముస్లింలకు ఉన్నాయి కదా, ముస్లింల పేరు మీద మిగతా రాష్ట్రాలలో ఒక్కసారి అడుగుదాం, ఒకసారి హనుమంతరావు గారిని అడుగుదాం. హనుమంతరావు గారు, ఇప్పుడు నాతో పాటు